హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట ఈ ఇన్స్టెంట్ దోశలు. ఎప్పుడైనా చాలా బద్ధకంగా అనిపించినప్పుడు, లేదంటే ఏదైనా డిఫరెంట్గా తిందాం అనిపించినప్పుడు ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనే 1 కప్పు వరకు సూజీ రవ్వ, 1 కప్పు పెరుగు, 2 టీ స్పూన్లు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు నేను 20 నిమిషాల ముందే నానబెట్టుకుని పెట్టుకున్నానండి. అందులోనే 1 పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ ఇన్స్టెంట్ దోశలంటే మా పాపకి, మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా నేను 4 స్నాక్ లాగా కూడా చేసి పెడుతూ ఉంటాను. చాలా ఇష్టంగా తింటారు. ఇందులోనే 1 ప్యాకెట్ వరకు ఈనో వేసుకోవాలండి. యాక్చువల్లీ నేను బేకింగ్ సోడా కూడా వేయచ్చు, కాకపోతే నా దగ్గర అది లేదని ఈనో ప్యాకెట్ వేసేసాను. సో ఈ కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ నాకు కొంచెం థిక్గా అనిపించింది, అందుకే కొన్ని వాటర్ పోసుకుంటున్నాను ఇందులో. చూడండి, ఈ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. ఇది ఒక 20 మినిట్స్ పాటు ప్లేట్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. పిండి బాగా నానిపోతుంది. పిండి నానిన తర్వాత ఒక అట్ల పెనం తీసుకుని, దోశ పెనం, సో దాని మీద స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలి. ఈ దోశ పెనం బాగా వేడెక్కాలండి. కొంచెం వేడెక్కిన తర్వాత దాని మీద కొంచెం నూనె రాసుకుని ఒక దోశ వేసుకోవాలి. ఇది మనకి నార్మల్ దోశలాగా ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి, పల్చగా రాదు. జస్ట్ ఊతప్పంలా చేసుకుంటే సరిపోతుంది. నూనె వేసుకోవాలి. నూనె కూడా, ఆయిల్ కూడా ఫస్ట్ 2-3 దోశల వరకు వేసుకోవాలి. తర్వాత నుంచి ఇంకా అవసరం లేదు, బాగా వస్తాయి. సో నాకు ఇది ఎర్రగా కాలింది, చూడండి ఎంత బాగా కాలిందో. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇది రివర్స్ చేసిన తర్వాత ఎంతసేపు ఉంచక్కర్లా, జస్ట్ అలా ఇలా వేసుకుని మనం వేసేసుకోవడమే ప్లేట్లో. అంతేనండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో దోశ. మనకి చాలా స్పాంజీగా ఉంటాయి ఈ దోశలు. ఒకసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ఈ దోశ ట్రై చేసినప్పుడు నాకు అనిపించింది, అమ్మో ఉత్తి రవ్వతోనే కదా, ఎలా ఉంటుందో ఏంటో, అసలు బాగుంటాయో లేవో అన్నట్టు అనుకున్నాను. సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం, లేకపోతే ఏమైంది అన్నట్టు వదిలేశాను. సో అప్పుడు చేసి చూసేటప్పటికి చాలా బాగుందండి టేస్ట్ చూసాము. బట్ ఇంకొకటి ఏంటంటే, ఈ దోశల్లోకి ఆవకాయ, ఈ నిల్వ పచ్చళ్ళు బాగోవు, రోటి పచ్చడే బాగుంటుంది. ఇలా కొత్తిమీర టమాటో కానీ, లేకపోతే కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటాయి. సో అందుకే నేను కూడా పల్లీ చట్నీ చేసుకున్నాను. సో అంతేనండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.